కర్మ అంటే మీరు చేసే ప్రతి చర్యతో ఒక ముద్రని విడుస్తున్నారని, అలా వదిలిన ముద్ర వద్దకి మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం. మీరొక దారిలో నడిచారు, పాదముద్రలు విడిచారు, మళ్లీ అదే పాదముద్రల్లో అడిగేయాల్సిన పనిలేదు. మీరు కనుక కొత్త ప్రదేశానికి వెళ్తూ ఉన్నట్లయితే, మీరు కొత్త ప్రదేశానికి వెళ్లకుంటే అప్పుడు అవే పాదముద్రల వద్దకి మళ్లీ వెళతారు. ఈ ఎరుకతో మీ జీవితాన్ని మీకు కావలసిన విధంగా మలుచుకోవడం, ఇదే కర్మ యొక్క ప్రాథమిక అంశం. కర్మ అన్నప్పుడు దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఆ మాట విధిరాత అన్న అర్థంలో వాడబడుతోంది. ఎవరో దాన్ని వారిపై మోపుతున్నట్టు చూస్తున్నారు. కర్మ అంటే చర్య. ఎవరి చర్య? నా చర్య. నా జీవితం నా కర్మ అన్నప్పుడు నేనంటున్నది నా జీవితం నేను చేసుకునేది, దాన్ని వేరే ఎవరూ నిర్వహించడం లేదు అని. జీవిత పగ్గాలను స్వర్గం నుండి మన చేతుల్లోకి తీసుకోవడం.